ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. నమస్కారం. చిత్రలహరి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈనాటి చిత్రలహరి కార్యక్రమంలో ఈ వారం అలరించబోతున్న చిత్రం మంగమ్మ గారి మనవడు. భాష ఏదైనా ఒక మంచి చిత్రాన్ని చూడాలని అందరూ భావిస్తారు. కానీ అదే చిత్రం మన తెలుగులోనే నిర్మితమైతే భాషాపరమైన ఇబ్బంది కూడా ఉండదు. ఆ సినిమా అందాలను చక్కనైన తెలుగులోనే అందరూ ఆస్వాదించగల వీలు ఏర్పడుతుంది. అలా తమిళ దేశం నుంచి మన ముందుకు వచ్చిన చిత్రమే మంగమ్మ గారి మనవడు. అదే ఈ వారం మన చిత్రలహరి కార్యక్రమం. 1984 సంవత్సరంలో విడుదలైన ఒక తెలుగు చిత్రం మంగమ్మ గారి మనవడు. భార్గవ్ ఆర్ట్స్ పతాకం మీద కొన్ని చిత్రాలు, మనిషికో చరిత్ర, చిలిపి మొగుడు, ముక్కు పుడక చిత్రాలు నిర్మించిన ఎస్ గోపాలరెడ్డి తమిళంలో విజయవంతమైన భారతీ రాజా చిత్రం మట్టి వాసన అనే అర్థంతో కూడిన మన్ వాసనై అనే చిత్రమును తెలుగులో బాలకృష్ణను కథానాయకునిగా పునర్నిర్మించారు. దర్శకత్వం కోడి రామకృష్ణ. ఈ సినిమాలో బాలకృష్ణ, సుహాసిని, భానుమతి ప్రధాన పాత్రలు పోషించగా గొల్లపూడి మారుతీరావు, వై విజయ, గోకిన రామారావు, అనిత, ఏలేశ్వరం రంగా, బాలాజీ మొదలైన వారు నటించారు. బాలకృష్ణ బాల నటునిగా తొలి చిత్రం తాతమ్మ కళ కాంబినేషన్ను గుర్తు చేస్తూ భానుమతి బాలకృష్ణ తాతమ్మగా ఈ చిత్రంలో నటించారు. గుసగుసలాడింది గోదారి నిన్ను చూసి గుసగుసలాడింది, తన వేగం నీలో చూసి తడబడిపోయింది, తబ్బిబ్బయింది అవునా అవునా రాముడా, బండరాముడా, అడవి రాముడా, శృంగార రాముడా,
చూసి గుసగుసలాడింది, తన వేగం నీలో చూసి తడబడిపోయింది, తబ్బిబ్బయింది. హఠాత్తుగా కనిపించకపోయిన ఒక వ్యక్తి మళ్ళీ అంతే హఠాత్తుగా దర్శనమిస్తే ఏమాత్రం కథాసూత్రం చాలు మంచి సినిమా కథ రూపొందించడానికి. అచ్చం ఇదే కథాసూత్రంతో రూపొందించబడిన చిత్రం మంగమ్మ గారి మనవడు. ఈ చిత్రకథ సంక్షిప్తంగా ఇదిగో మీకోసం. ఆ రెండు గ్రామాల మధ్య ఏడాదికోసారి ఎడ్ల పందాలు జరుగుతూ ఉంటాయి. తన ఎద్దును ఎవరు లొంగదీయగలిగితే వారికి 5,000 రూపాయలు బహుమతిగా ఇస్తానని బసవయ్య ప్రకటిస్తాడు. అప్పటికి 12 ఏళ్లుగా బసవయ్య ఎద్దు ఓడిపోతూనే ఉంటుంది. చంటబ్బాయి ఎద్దు గెలుస్తుంటుంది. చంటబ్బాయి అత్తగారైన మంగమ్మ ఆ ఊళ్ళో మోతుబరి, ఊరి పెద్దగా వ్యవహరిస్తూ ఉంటుంది. తన అల్లుడు చంటబ్బాయి చింతామణితో చాటుమాటు వ్యవహారం నడపడం ఆమెకు నచ్చదు. ఫలితంగా తన కూతురు అన్నపూర్ణకు పసుపు కుంకుమగా ఇస్తానన్న 10 ఎకరాలు కూడా అల్లుడికి ఇవ్వదు. తన మనవడైన వీరన్నకు మనవరాలు మల్లిని ఇచ్చి వివాహం చేయాలని మంగమ్మ అనుకుంటూ ఉంటుంది. ఆ ఊరిలోని బ్రహ్మచారి మాస్టారు మల్లిని ప్రోత్సహించి అమ్మమ్మ ఇంటి మీద తనకు కూడా హక్కు ఉందని చెప్పమంటూ మంగమ్మ ఇంటి మీదికి పంపుతాడు. చంటబ్బాయి తన కుమార్తె మల్లికి వేరే అబ్బాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. బయట నుండి వచ్చిన వారితో జరిగే ఆ పెళ్లి చూపులను మంగమ్మ కాదంటుంది. చివరికి చంటబ్బాయి వచ్చి అడగడంతో మంగమ్మ మళ్ళీ వీరన్నల వివాహానికి సరేనంటుంది. గుమ్మా చూపు నిమ్మ ముళ్ళు గుచ్చుకుంటే గుండె జల్లు, జల్లంటే జల్లే కాదు, చిత్త కాటే చినుకు జల్లు, చిత్త కాటే చినుకు జల్లు, జల్లు 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 జల్లు. గుమ్మా చూపు నిమ్మ ముళ్ళు గుచ్చుకుంటే గుండె జల్లు. తనకు అదే వరుస కాబట్టి తానే మల్లిని వివాహం చేసుకునేవాణ్ణి కదా అని చింతామణి తమ్ముడు చంద్రరాజు అనడంతో చంటబ్బాయి ఎంతో ఆగ్రహించి చింతామణిని చంద్రరాజును కొడతాడు. ఆ తరువాత బసవయ్య చెంత చేరిన చింతామణి తన తమ్ముడికి మల్లితో వివాహం జరిపించమని బసవయ్యను కోరుతుంది. తనకు చంటబ్బాయితో ఉన్న కక్షలను తీర్చుకోవడానికి అదో మార్గంగా భావించిన బసవయ్య దానికి సరే అంటాడు. బాగా తాగిన మత్తులో మళ్లీ జరిగే ఎడ్ల పందాలలో తన ఎద్దును లొంగదీసిన వారికి తన కుమార్తె మల్లిని ఇచ్చి పెళ్లి చేస్తానని చంటబ్బాయి మాటిస్తాడు. దానితో చంటబ్బాయి ఎద్దుకు మందు పెట్టి ఎడ్ల పందాలలో దాన్ని లొంగదీస్తాడు చంద్రరాజు. అన్నమాట ప్రకారం మల్లిని చంద్రరాజుకిచ్చి వివాహం చేయమని బసవయ్య అడుగుతాడు. తాగిన మైకంలో మతిమాలి తాను చేసిన తప్పుని గుర్తించి చంటబ్బాయి బసవయ్యను తన ఊర్లోకి రానివ్వకుండా ఆపుతూ ఊరి పొలిమేరలో ఆత్మహత్య చేసుకుంటాడు. తమ పెళ్లికి సామాన్లను తెస్తున్న వీరన్న మీదకు బసవయ్య మనుషులు పోరాటానికి వచ్చి వీరన్నను గాయపరుస్తారు. ఆ తగువులో వీరన్న అక్కడ చనిపోయాడని వార్త వస్తుంది. వీరన్న మరణం మంగమ్మను మల్లిని కుంగదీస్తుంది. అయితే కొంతకాలానికి వీరన్న తిరిగి వస్తున్నాడనే వార్త రావడంతో
వారు మళ్ళీ కోలుకుంటారు. తిరిగి వచ్చిన వీరన్నతో ఒక ఉత్తరాది యువతి ఉండడంతో అందరూ విస్మయానికి గురవుతారు. తన మిత్రునికి ఇచ్చిన మాట ప్రకారం తాను ఆ యువతిని వివాహం చేసుకోవాల్సి ఉంటుందని వీరన్న చెబుతాడు. దీనితో మల్లి సంగతి ఏమిటని మంగమ్మ వీరన్నను నిలదీస్తుంది. అప్పుడు వీరన్న జరిగిన విషయాన్ని బయట పెడతాడు. బసవయ్య మనుషులు తన చేతిలో హతులయ్యారనే భయంతో తాను మిలిటరీలో చేరానని, అక్కడ తనకు ప్రాణమిత్రుడైన అజిత్ సింగ్ యుద్ధంలో శత్రువుల దాడిలో తనను రక్షించబోయి ఆఖరికి తన ప్రాణాలను కోల్పోయాడని చెబుతాడు. చివరి క్షణాలలో తన మరణంతో అనాథగా మిగిలిపోతున్న తన చెల్లెలిని వివాహం చేసుకోవాలని అజిత్ సింగ్ తనను కోరాడని, దానికి తాను కట్టుబడి ఉన్నానని వీరన్న చెబుతాడు. నా కోసం తన ప్రాణాలర్పించిన నా స్నేహితుడికి ఇచ్చిన మాట తప్పాలా? ఏ ఆధారం లేని ఆ పిల్ల బ్రతుకు నిలబడాలంటే నా ప్రాణంలో ప్రాణమైన మల్లికి నేను అన్యాయం చెయ్యాలా? ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాను. బ్రతుకున్నందుకు బాధపడుతున్నాను. ఏం చెయ్యాలి? వీరన్న, నువ్వు చెప్పిందంతా న్యాయంగా ఉంది. ఇందులో చిన్న సర్దుబాటు చేస్తే ఎవరికే గొడవ ఉండదు, మల్లికి అన్యాయం జరగదు. ఆ ఇండియా అమ్మాయిని ఎవరికైనా కట్టబెట్టి పంపించేద్దాం. మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. మన బాధ్యత తీరినట్లు అవుతుంది. అలా చేస్తే బాధ్యత తీర్చుకోవడం కాదు, బరువు దించుకున్నట్టు అవుతుంది. ఈ మంగమ్మ మనవడు అలా చేస్తే వాడు అప్పుడు కాకపోయినా ఇప్పుడు చచ్చిన వాడు అవుతాడు. వీల్లేదు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకో. తన ప్రాప్తం ఇంతేననుకుని మళ్ళీ ఆత్మహత్య చేసుకోబోతే మల్లిని అజిత్ సింగ్ చెల్లెలు కాపాడుతుంది. అదే సమయంలో చంద్రరాజ్తో వచ్చిన బసవయ్య మనుషులు మల్లిని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తారు. ఆ విషయం తెలిసిన వీరన్న బసవయ్య మనుషులపై విరుచుకుపడతాడు. ఇటు బ్రహ్మచారి మాస్టారి అరుపులను విన్న చంటబ్బాయి ఎద్దు కూడా కట్లు తెంచుకుని చంద్రరాజును వెంటాడుతుంది. మంగమ్మను చంపాలని బసవయ్య విసిరిన గుణపం అజిత్ సింగ్ చెల్లెలకు తగిలి ఆమె మరణిస్తుంది. ముత్యాలమ్మ వారి శూలంతో మంగమ్మ బసవయ్యను పొడిచి చంపేస్తుంది. చంద్రరాజును చంటబ్బాయి ఎద్దు తన కొమ్ములతో పొడిచి హతమారుస్తుంది. చివరకు మళ్ళీ వీరన్నకు సొంతమవడంతో ఈ కథ సుఖాంతమవుతుంది. దంచవే నేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచవే నేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, అరే దంచు దంచు బాగా దంచు. దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే నేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగని, ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుదిపి కొట్టు. పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగని, ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుదిపి కొట్టు. మరి ఏ చెయ్యి దించితేమి, ఏ చెయ్యి ఎత్తితేమి, మరి ఏ చెయ్యి దించితేమి. కొట్టినా నువ్వే, పెట్టినా నువ్వే, పట్టుబట్టి తాళి బొట్టు కట్టినా నువ్వే. దంచుతా మనవడా, నేను దంచితే నీ గుండె చొడకదా. దంచుతా మనవడా, నేను దంచితే నీ గుండె
ఏ కంట పడితేమి ఎవరేమంటే మనకేమి అరే ఏ కంట పడితేమి ఎవరేమంటే మనకేమి నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను దంచదే మేనత్త కూతురోయ్ పట్టు దంచదే నా గుండెల్లగరగరగరా ఇక చిత్రంలో ఎక్కువ భాగం గోదావరి జిల్లాలలో చిత్రీకరణ జరపబడింది. గణేష్ పాత్ర సంభాషణలు గోదావరి మండలికంలో సాగాయి. భానుమతి పాత్ర సంభాషణలలో అనేక సామెతలు జత చేశారు. ఎండవేంటి ఆ మాట నేనేగా అన్నాను. అది నేను వినలేదుగా. సరే ఇప్పుడు ఏం చేయమంటావే? నా బతుకు దారి ఆ నిన్నాళ్ళు నేను సుఖపెట్టినందుకు ఆ గరువు మీద ఇల్లు, ఆ కొబ్బరి తోట, నా పేరు రాయించండి చాలు. ధవళేశ్వరం లాకు, బొబ్బర్ లంక, కృష్ణా గోదావరి నదులు ఇవన్నీ రాయొద్దు. నాకంత దురాశ లేదమ్మో. ఉసేవంటాదా? నీకో సలహా చెప్పనా? నీ తమ్ముడి చేత ఒక క్షవరాల పొట్టు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ వాడు అంటగత్తరేస్తూ ఉంటాడు. వెనకాలే నువ్వు వంటావరం తీసుకెళ్లి కట్టుతూ ఉంటుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఆరుద్ర రాయగా కెవి మహదేవన్ స్వరాలు సమకూర్చారు. పాటలు ఆలపించిన గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, భానుమతి, వాణి జయరాం, ఎస్పి శైలజ. ఇంకా చిత్రానికి అవసరమైన జానపద గీతాలను కళా ప్రపూర్ణ వెంజమూరి అనసూయాదేవి అందించారు. ముందే పోదారి రాయే తోరు పళ్ళ పుల్లమ్మ, తోరు పళ్ళ పుల్లమ్మ, పొద్దు వాళ్ళక ముందే పోదారి రాయే తోరు పళ్ళ పుల్లమ్మ, తోరు పళ్ళ పుల్లమ్మ. పొద్దుంది నేరాను పోరా పూటకాల గుల్లడా, పూటకాల గుల్లడా, బారడంతా పొద్దుంది నేరాను పోరా పూటకాల గుల్లడా, పూటకాల గుల్లడా. నోమే నోమన్నలాల, నోమన్నలాల, సందా మామ, సందా మామ, సందా మామ, సందా మామ, సందా మామ, సందా మామ. వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త, వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త, నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయి, నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయి, నాటుకుంటే తీయాలంటే నా తరమా నీ తరమా. కాడమల్లె పువ్వులాగా గమగమలాడుతున్నావు, కాడమల్లె పువ్వులాగా గమగమలాడుతున్నావు, మురిపెం ముడేసుకో నీ పరువం దాచేసుకో. చెరుకు లాంటి కరుకుదనం చాలు చాలు చాలు, కొరికి
చూస్తే దాని రుచే మేలు మేలు మేలు. అరెరెరెరెరె వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త. ఈ చిత్రంలో భానుమతి గాయని వాణి జయరాంతో కలిసి పాడిన మరో పాట శ్రీ సూర్యనారాయణ. సినిమాలో ఈ పాట అమ్మమ్మ మనవరాళ్ల మధ్య వేలాకోలాలుగా సాగిపోతుంది. వాస్తవానికి ఈ పాట తెలుగు భక్తి సాహిత్యంలో శ్రీ సూర్యనారాయణ మేలుకో అనే గీతానికి అనుకరణ. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులపాటము చూసిపో చూసిపో. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులపాటము చూసిపో చూసిపో. తెల్లవారక ముందే ఇల్లంతా పరుగుళ్ళు, చీకట్లో ముగ్గుళ్ళు, చెక్కిట్లో సిగ్గుళ్ళు, ఏమి వయ్యారమో ఎంత విడ్డూరమో ఎంత విడ్డూరమో. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో. చిట్టి మనబడి రాక చెవిలోన పడగానే ముసి ముసి చీకట్లో ముసలమ్మ రాగాలు, ఏమి జాగారమో ఎంత సంబరమో ఎంత సంబరమో. సరిగంచు పైట సవరించుకున్న మరి మరి చారుతోంది. ఓ సోసి మనవరాల ఏం జరిగింది, ఓ సోసి మనవరాల ఏం జరిగింది. తాతయ్య నువ్వు తలచిన తొలినాడు నీకేమి జరిగిందో అమ్మమ్మ. తాతయ్య నువ్వు తలచిన తొలినాడు నీకేమి జరిగిందో అమ్మమ్మ. నాకంటే జరిగింది అమ్మమ్మ. అమ్మ దొంగ రంగరంగ, అమ్మ దొంగ రంగరంగ. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో. కోడిని కొడితే సూర్యుణ్ణి లేపితే తెల్లారిపోతుందా, ఓ పిల్ల పెళ్లి గడియ వస్తుందా, ఓ పిల్ల పెళ్లి గడియ వస్తుందా. దిగి వచ్చే బావలు క్షణమైన ఆపితే దేవుణ్ణి నిలదీయనా, ఓయమో కాలాన్ని తిప్పేయనా. నా పిచ్చి తల్లి కోబుచ్చి మల్లి నీ మనసె బంగారం, నూరేళ్ళు నిలవాలి ఈ మురిపం, నూరేళ్ళు నిలవాలి ఈ మురిపం. అమ్మమ్మ మాట ముత్యాల మూట, ఆ విలువ నేనెరుగనా, ఏనాడు అది నాకు తొలి దీవెనా. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా తిలకమ్మ బులపాదము చూసిపో చూసిపో. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో.
మంగమ్మ గారి మనవడు చిత్రంలో మంగమ్మ పాత్రకు భానుమతిని ఎంచుకోవటంతోనే ఆ పాత్రకు ప్రాముఖ్యం పెరిగిపోయింది. పైగా ఆమె ఇలాంటి పాత్రలు ధరించరనేది వాస్తవం. తన పాత్ర రూపురేఖల్ని చాలా వరకు ఆమె సిద్ధం చేసుకుంటారని నిర్మాత, దర్శకులకు తెలుసు. అలా క్రమంగా మంగమ్మ పాత్ర తెర మీద ఆవిష్కృతమైంది. మల్లిని మాతో మర్యాదగా పంపకపోతే ఈ ఊరిని తగలబెట్టి మరీ తీసుకెళ్తాను. ఇది లక్క కొంప కాదు తగలబెట్టడానికి, పాండవుల కాలవు కాదు ఆడవాళ్ళను పందెల్లో ఓడి మొగాళ్ళు మోసం చేయడానికి. పెద్ద మీసం తిప్పుతున్నావు. నీ మూతికి మీసం ఉంటే ఈ మంగమ్మ ముంచేతికి మీసం ఉంది. ఇదిగో ఇది మంగమ్మ చేతి కర్రరా. దమ్ములుంటే దాటి రండి. మీ రక్తంతో ఈ ఊర్లో ముక్కులు పెడతాను. మంగమ్మ గారు ఉండగా మనకి భయం ఏంట్రా? రండి చూద్దాం. మంగమ్మ గారికి ఛాయ్, మంగమ్మ గారి చేతికర్రకి ఛాయ్. శ్రీమతి భానుమతి గారి జన్మదిన కానుకగా ఈ సినిమాను సెప్టెంబర్ 7, 1984 సంవత్సరంలో విడుదల చేశారు. నటుడు బాలకృష్ణ నట జీవితంలో ఈ చిత్రం ఒక మైలురాయిగా మిగిలిపోయింది. హైదరాబాదులో ఈ చిత్రం మొత్తం 532 రోజులు ప్రదర్శించబడింది. ఆయన సినిమాలలో మొట్టమొదటి శతదినోత్సవ చిత్రంగా మంగమ్మ గారి మనవడు చిత్రం రికార్డు సృష్టించింది. కంట పడితే ఎవరేమంటే మనకేమి, అరే ఏ కంట పడితే ఎవరేమంటే మనకేమి, నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను. దంచదే మేనత్త కూతురోయ్, పట్టు దంచదే నా గుండెల్లగరగరగరా. ఇది ఈనాటి చిత్రలహరి. వచ్చే వారం మరో ఆణిముత్యం లాంటి చిత్రంతో మిమ్మల్ని అలరిస్తుంది చిత్రలహరి కార్యక్రమం.